ఆవేశాన్ని ఆపగలుగుతాం గానీ, అభిమానాన్ని ఆపలేం గదా! ఆళ్ళకు నచ్చిన మనిషి మీద ప్రేమ, అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో తీరులో జూయించుకుంటారు. కొందరు పచ్చబొట్లు కొట్టిపిచ్చుకుంటే, కొందరు వాట్సాప్ డీపీలు పెట్టుకుంటారు. ఇంకొందరు ఇన్‌స్టాలో పోస్ట్‌లు పెట్టుకుంటారు. కానీ గీ అన్నం చూడుర్రి, ఆయనకున్న కళతోనే కలకాలం నిలిచిపోయే పని జేషిండు. ఇంతకు ఎవలి మీదనో తెలుసా? నేను చెప్పగాని చూపిస్తా పాండ్రి. కాళ్ళకు బూట్లకెళ్ళి షురూ చేస్తే మెడల శాలువ దాకా భలే చెక్కిండులే అగరో మన మోడీ సారు. ముఖం రూపురేఖలు, ఆయన వేసుకునే బట్టల తీరు, ఆ గడ్డము నవ్వు అచ్చు గుద్దినట్టు సేమ్ టు సేమ్ దింపిండులే. కేరళ త్రిశూర్ జిల్లా కొడంగల్లూరు కాడుండే కళాకారుడు రవీంద్రన్ ఆయన శిల్పశాలలా మన ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహం చెక్కిండు. ఇంత అందమైన విగ్రహం చేస్తందుకు టేకు చెక్క వాడిండట. ఇది మొత్తం 6.5 అడుగులు ఎత్తుంది. ఈయనకు మోడీ సార్ అంటే మస్తు పాయిరమట. అందులో మోడీ సార్ వరుస పెట్టి మూడోసారి ప్రధానమంత్రి కూర్చెక్కినందుకు ఈ బొమ్మ రూపంలో ఆయనకు శుభాకాంక్షలు చెప్పిండు అన్నట్టు. ఇది ఇప్పుడు అంతటా గిరికలు కొడుతుండేసరికి అబ్బా ఏమన్నా అభిమానమా మస్తుందే అన్న. ఇది మెల్లగా మోడీ సార్ దాకా పోయేటట్టు చేద్దామని షేర్ల మీద షేర్లు చేసి కామెంట్లు పెడుతురు నెటిజన్లంతా. ఇంతకు మీరేమంటారు ఇది చూసినాక? రోజు ఓ గుడ్డు హెల్త్‌కు వెరీ గుడ్డు. గుడ్లు తింటే పోషకాలు మంచిగుంటాయి. రోజుకు ఒక్క గుడ్డు అయినా పొద్దుగాల నాస్టాకు తినాలి అని చెప్తుంటారు డాక్టర్లు. అందులో ఉడకబెట్టిన గుడ్లు పెయ్యికి ఇంకా మంచిది. ఇక బుడ్డ పోరగాన్లకైతే అంగన్వాడీలో రోజు ఒక గుడ్డు పెడతారు. ఏం బాధలే అనుకుంటారు తల్లులు. ఇక కడుపుతోటి ఉన్నోళ్ళు కూడా అంగన్వాడీలకెళ్ళి గుడ్లు తెచ్చుకొని తింటుంటారు. కానీ గీ ముచ్చట తెలిసినాక ఓ కోడి కొనుక్కొని రోజు దాని గుడ్లే తింటారు కావచ్చు. ఎందుకంటారా? చూడురు మీరే. రాను రాను ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో తెలియకుండా అవుతుంది. అన్ని కల్తీ డేట్ అయిపోయిన సామాన్ వాడి హోటళ్లలో ఖరాబైన తిండి అమ్ముతుర్రు. పోని బుడ్డ పూరగాళ్ళ కన్నా అంగన్వాడీలల్లో మంచిగా పెడుతుర్రా అంటే అది లేదు. ఎట్లనో వాళ్ళు ఎచ్చిపచ్చి ఉడకబెట్టి పెడుతుర్రా, నీ ఇంటికి తెచ్చి మనం ఉడకబెడితే అస్సలు కథ బయటపడ్డది. చూస్తుర్రా గుడ్డు లోపట ఏముందో. కోరుట్ల కాడ రథాల పంపూర్లుండే ఓ బుజ్జికి అంగన్వాడీ టీచరు కోడి గుడ్లు ఇచ్చింది. ఇక బుజ్జికి ఉడకబెట్టి తినిపిద్దామని వాళ్ళ అమ్మ గుడ్లు తీస్తుంటే అందులో ఓ గుడ్డు మస్తు తలక ఉందట. ఏందిది ఏదో తేడా కొడుతుందని మెల్లగా పొచ్చదీస్తే లోపటిట్లా కోడి పిల్ల కదులుతుంది. మళ్ళా మస్తుగా వాసన. ఇది చూడంగానే జరసేపు గుండా అయినంత పని అయిందట వాళ్ళకు. అంటే రోజు గివ్వే తింటున్నామా ఎట్లా? ఇప్పుడు ఉడకబెట్టినవి కూడా గిట్లనే ఉండొచ్చునా అని సవాలచ్చ డౌట్లతోటి చుట్టుపడుతున్నోళ్ళందరినీ పిలిచి చూపిస్తే నోరెళ్ళబెట్టిరట చూసినోళ్ళంతా. ఇది అందరికి ఎరకయ్యేటట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిర్రున తిరుగుకుంటా వైరల్ అవుతుంది. ఇది చూసినాక బుడ్డ పోరగాళ్ళు గుడ్లు తిననీకే భయపడుతుర్రు. కడుపుతోటి ఉన్నోళ్ళు అయితే గుడ్ల దిక్కు మర్రి కూడా చూస్తలేరు. జర ఆఫీసర్లు చెకింగ్లు చేసి అసలు ఏమైతుందో జల్ది కనబెట్టుర్రి, లేకుంటే పానాలు దవాఖాన్ల పాలైతాయి అని గరమైతుర్రు ముచ్చట తెలిసినోళ్ళంతా.